ముగ్గురు స్నేహితుల గురించి ఒక నీతి కథ ఇక్కడ ఉంది. ముగ్గురు స్నేహితులు మరియు నది. ఒకప్పుడు రోహన్, ఆర్యన్ మరియు లియామ్ అనే ముగ్గురు స్నేహితులు పచ్చని అడవులు మరియు వంకరటింకర నదులతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో నివసించారు. వారు విడదీయరానివారు మరియు కలిసి బహిరంగ ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడ్డారు. ఒక ఎండ రోజు, వారు సాహసయాత్రకు వెళ్లి అడవి గుండా సమీపంలోని నదికి నడవాలని నిర్ణయించుకున్నారు. వారు నడుస్తూ, భవిష్యత్తు కోసం వారి ప్రణాళికల గురించి ఉత్సాహంగా మాట్లాడుకున్నారు. వారు నదిని చేరుకున్నప్పుడు, దాని మెరిసే నీటిని చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. అయితే, వారు నదిని దాటడం ప్రారంభించినప్పుడు, వారు ఊహించిన దానికంటే ప్రవాహం బలంగా ఉందని వారు గ్రహించారు. బలమైన ఈతగాడు అయిన రోహన్, వారు చేతులు పట్టుకుని కలిసి దాటాలని సూచించాడు. ఆర్యన్, అత్యంత జాగ్రత్తగా ఉండటం వలన, వారు దాటడానికి సురక్షితమైన స్థలాన్ని కనుగొనాలని సూచించాడు. అత్యంత ఉద్వేగభరితమైన లియామ్, వారు నీటిలో మునిగి ఈత కొట్టాలని సూచించాడు. వారు అక్కడ నిలబడి వాదించుకుంటుండగా, నది ఉప్పొంగడం ప్రారంభించింది మరియు ప్రవాహం మరింత బలంగా మారింది. అకస్మాత్తుగా, ఒక చెట్టు వెనుక నుండి ఒక తెలివైన వృద్ధుడు కనిపించాడు. ఈ గొడవ దేని గురించి? అని అతను అడిగాడు. ముగ్గురు స్నేహితులు తమ పరిస్థితిని వివరించారు, మరియు వృద్ధుడు జాగ్రత్తగా విన్నారు. తరువాత, సున్నితమైన చిరునవ్వుతో ఇలా అన్నాడు. మీలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన బలం ఉంది, కానీ మీరు వాటిని కలిసి ఉపయోగించడం లేదు. రోహన్, మీ బలం సమూహాన్ని స్థిరీకరించడంలో సహాయపడుతుంది. ఆర్యన్, మీ జాగ్రత్త సమూహాన్ని నడిపించడంలో సహాయపడుతుంది. లియామ్, మీ ఉద్రేకం సమూహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు చూసుకున్నారు, మరియు మొదటిసారిగా, వారి తేడాలు బలహీనతలు కావు, బలాలు అని వారు గ్రహించారు. ఒకరినొకరు కొత్తగా గుర్తించిన ప్రశంసలతో, వారు చేతులు పట్టుకున్నారు మరియు రోహన్ బలం, ఆర్యన్ జాగ్రత్త మరియు లియామ్ ప్రేరణతో, వారు నదిని సురక్షితంగా దాటారు. వారు అవతలి వైపుకు చేరుకున్నప్పుడు, తెలివైన వృద్ధుడు తిరిగి కనిపించి ఇలా అన్నాడు. గుర్తుంచుకోండి, మీరు కలిసి పనిచేసినప్పుడు, ఒకరి బలాలను ఒకరు ఉపయోగించుకున్నప్పుడు, మీరు అత్యంత అల్లకల్లోలమైన సవాళ్లను కూడా అధిగమించవచ్చు. మరియు దానితో, ముగ్గురు స్నేహితులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ రోజు వారు నేర్చుకున్న పాఠం ద్వారా శాశ్వతంగా మారిపోయారు. నీతి కథ జట్టు కృషి, వైవిధ్యం మరియు ఒకరి బలాలను మరొకరు స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. మనం కలిసి పనిచేసినప్పుడు, ఒకరి ప్రత్యేక లక్షణాలను మరొకరు విలువైనదిగా భావించినప్పుడు, మనం ఒంటరిగా సాధించగల దానికంటే చాలా ఎక్కువ సాధించగలము.